హలో ఎవ్రీవన్. వర్షాలైతే ఫుల్‌గా పడుతున్నాయి కదా! మరి ఈ టైంలో నేను తీసుకునే కొన్ని జాగ్రత్తలనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఇలా స్టీల్ గిన్నెలోకి ఫుల్లుగా వాటర్ అయితే తీసుకొని, ఈ వాటర్ మొత్తాన్ని మరిగిస్తాను. ఇలా మరిగించడం వల్ల వాటర్‌లో ఉన్న బ్యాక్టీరియా, ఇంకా మలినాలు అన్నీ అయితే చనిపోతాయి కదా! ఇలా మనం ఈ రైనీ సీజన్‌లో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటేనే మన హెల్త్‌నైతే మనము కాపాడుకోగలము. ఇంకా ఇక్కడైతే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానికున్న పొట్టు మొత్తాన్ని అయితే తీసేస్తున్నాను. మనం అల్లాన్ని వాడుకునేటప్పుడు దానికున్న పొట్టయితే తీసేసుకోవాలి. ఆ పొట్టులో విష పదార్థాలనేవి ఉండవచ్చని మన నిపుణులైతే చెబుతున్నారు. ఇంకా ముక్కనైతే బాగా తురుముకున్నాను. ఒక కప్పు తీసుకొని దానిలోకి హాట్ వాటర్ వేసుకొని ఈ అల్లం తురుముని, ఇంకా 8 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకొనైతే ఈ అల్లం వాటర్‌ని తాగుతున్నాను. ఈ అల్లం వాటర్‌ని మనం తాగేటప్పుడు సేమ్ మనం టీ, కాఫీ ఎలా తాగుతామో అలా తాగితే చాలా మంచిది. మనకు సైనస్, గొంతు నొప్పి అలాంటివి ఉన్న వాళ్ళకు అయితే అలా తాగడం వలన కొద్దిగా ఉపశమనం అయితే లభిస్తుంది. ఈ అల్లానికి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే గుణం అయితే ఉంటుంది. ఇంకా ఈ నిమ్మరసంలో విటమిన్ సి కూడా అయితే పుష్కలంగా ఉంటుంది కదా! ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలైతే చేస్తాయి. ఇంకా ఈ అల్లం అనేది మనకు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, సైనస్సు, మైగ్రేన్ తలనొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు వాడితే కొద్దిగా ఉపశమనం అయితే లభిస్తుంది. మరి ఈ రెయినీ సీజన్‌లో మీకు తెలిసిన హెల్తీ టిప్స్‌ని కూడా కామెంట్ అయితే చేయండి. వాటర్ అయితే ఫుల్లుగా అయితే మరిగిపోయాయి. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేస్తే సరిపోతుంది. ఈ వాటర్‌ని మనము సైనస్, గొంతు నొప్పి ఉన్నవాళ్ళు చల్లగా అయిన తరువాత కూడా కొద్దిగా చేసుకొని గోరువెచ్చని వాటర్ తాగడం అయితే చాలా మంచిది. ఇంకా ఈ రెయినీ సీజన్‌లో మన రూమ్స్ కూడా అయితే చాలా చల్లగా అయితే ఉంటాయి కదా! ఇలాంటి టైంలో అయితే మధ్యాహ్నం సమయంలో ఎండ వస్తుంది కదా! అలాంటప్పుడు కర్టెన్స్ అయితే ఓపెన్ చేసుకొని ఉంచుకోవడం మంచిది. ఇంకా నైట్ టైమ్స్‌లో కూడా అయితే ఫుల్లు చల్లగా అయితే ఉంటుంది కదా! అందుకే స్వెటర్స్ అన్నిటిని అయితే తీసేసి ఒకసారి అయితే వాష్ చేద్దామని మిషన్‌లో అయితే వేస్తున్నాను. వాష్ అయ్యాక అయితే ఎండలో అయితే ఆరేసాను. శుభ్రంగా అయితే ఆరిపోయాయి. ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్‌నయితే మా పిల్లలకి ఇద్దరికీ అయితే ఇస్తున్నాను. ఇద్దరికీ నచ్చలేదంట. ఫస్ట్ అయితే మా సహస్రాకి పెట్టాను. మా సహస్ర అయితే నచ్చలేదని చెప్పింది. దాన్ని చూసి మా బుడ్డిది కూడా అయితే నచ్చలేదని అనుకున్నాను. కానీ అది నిజంగానే తినట్లేదు ఇద్దరు. ఇంకా ఈ రైనీ సీజన్‌లో మనము ఔట్‌డోర్ కన్నా ఇండోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం అయితే చాలా మంచిది కదా! ఇలా పిల్లలతోటి అయితే ఇంట్లోనే ఆడించడం మంచిది. బయట క్లైమేట్‌కి పంపించడం కన్నా. ఇంకా కొద్దిగా వేడి వేడిగా ఉన్న ఫుడ్‌నే పెట్టడం కూడా మంచిది. ఇక్కడైతే మా వాళ్ళకి గోంగూర పచ్చడి వేసి అయితే ఫుడ్ అయితే పెడుతున్నాను. ఇంకా ఈ రైనీ సీజన్‌లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగ వాటర్ ప్రూఫ్ జాకెట్స్, ఇంకా రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ వాడడం చాలా మంచిది. వీటన్నిటిని అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఈ టైంలో నైట్ టైమ్స్ దోమలు కూడా ఫుల్లుగా అయితే వస్తాయి కదా! నెట్స్ అయితే వాడుతున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.